నమస్కారం ఆర్టీవీ న్యూస్ కు స్వాగతం. రేణిగుంట మండలం గాజులమణ్యం పంచాయతీ నీలసానిపేట గ్రామంలోని సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన బసవేశ్వరుడి ఆలయ మండపం కబ్జాకు గురైందని గ్రామస్తులు ఆరోపించారు. నేను నిలిచంపేట గ్రామస్తుడిని. మేమందరం నిలిచంపేట గ్రామస్తులము. ఇక్కడ 1000 సంవత్సరాలుగా పురాతన గుడి బసవేశ్వర స్వామి గుడి పాడుబడి ఉన్నది. దీని చుట్టూ ఖాళీ జాగా ఒక 30 సెంట్లు దాకా ఉంది. దీనికి ఒక కోనేరు ఉంది. దీన్ని కొంతమంది కబ్జా చేసి రాళ్ళు నాటినారు. అందువల్ల మేము మీడియా ప్రకారంగా గవర్నమెంట్ తెలియపరిచే అధికారులు తెలియపరుస్తున్నాము. ఇది విషయము తెలియపరచాలని మేమందరం ఉమ్మడిగా గ్రామస్తులంతా ఒకటి అయ్యి ఈరోజు మీడియా ముందుగా తెలియపరుస్తాం. మాకు గవర్నమెంట్ అంటే దీన్ని స్పందించి తగు న్యాయం చేసేటట్టు చేయాలని కోరుతున్నాం. దానివల్ల కబ్జాదారులకి ఇది కబ్జా చేయడానికి ఇదైపోయింది. మొత్తం కబ్జా చేశారు గుడి మొత్తం. మాకు ఊరికంటూ ఏమీ లేదు, ఎక్కడ కానీ సెంటు భూమి లేదు. ఇది ఉనిందని ఇది కోనేరు సోమయ్య కాలం ఉనింది. మా ఈ ఊర్లో పుట్టినప్పటి నుంచి మా తాతల కాలం నుంచి కూడా ఏ పొద్దు ఒక సెంటు ఇచ్చిన వాళ్ళ అధికారులు ఏ పొద్దు మాకు ఇవ్వలేదు. ఉనిందంతా వాళ్ళు స్వార్థంగా వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు. బసవేశ్వరుడు కోనేరు కూడా కబ్జా అయిపోయింది. ఇక్కడ ఇది ఉండింది, ఏంది బావి ఉండింది, బావి అంతా అయిపోయింది. ఇంకేం లేదు. ఏదన్నా పిల్లకాయలు స్కూల్ కట్టాలన్నా ఏం కట్టాలన్నా ఏమీ లేదు. తిరుపతి నగర 896వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజకీయాలకు అతీతంగా నగరవాసులు అలిపిరి శ్రీవారి పాదాల చెంత టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని అన్నదానాలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి కీర్తి ప్రతిష్టలను కొనియాడారు. జన్మించడమే జన్మజన్మల పుణ్యఫలం. అలాంటి పవిత్రమైనటువంటి తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని 896వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని ఆత్మీయ మిత్రులు డిఎంసి భాస్కర్, హేమంత్ కుమార్ యాదవ్ ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా తిరుమల శ్రీవారి పాదాల చెంత మిత్రులంతా కలుసుకొని స్థానికులంతా కూడా ఇక్కడ స్వామివారికి టెంకాయలు కొట్టి భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి అందరికీ కూడా తిరుపతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తుంది. నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా చేయండి. తిరుపతి అభివృద్ధి చూస్తే మొదటి నుంచి కూడా మీరు చూస్తే పంచాయతీ స్థాయి నుంచి కూడా ఏదైతే మున్సిపాలిటీ కానీ నగరపాలక సంస్థ ఇప్పుడు ఉంది, రాబోయే రోజుల్లో గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంతంలో నివసించే వ్యక్తులందరూ కూడా లక్షలాది యాత్రికులు వచ్చే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళందరి ఆదరాభిమానాలను చూరుకునే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే శరభయ్య యాదవ్ విగ్రహాన్ని ఈ తిరుమలలో ప్రతిష్ఠించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మొన్న కూడా ఈ యొక్క కమిటీ స్థానికులందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి జేఈఓ గారిని కూడా సంప్రదించి ఏదైతే మన యొక్క చైర్మన్ గారితో కూడా సంప్రదించి మాట్లాడడం జరిగింది. దీనివల్ల తిరుపతి ప్రజలకు కూడా చాలామందికి ఇది తెలియదు, ఇలా ఒక రోజు ఉందని చెప్పి. ఈ రోజుతో 896 సంవత్సరాలు పూర్తి చేసుకునేది తిరుపతి. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశం తిరుపతి. మన తిరుపతి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే స్పిరిచువల్ సిటీగా పేరున్నటువంటి సిటీ ఏదన్నా ఉందంటే అది తిరుపతే. తిరుపతి ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో టాప్ 3లో పోటీ పడుతోంది. రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలోనే నెంబర్ 1 స్టేజ్ కూడా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందు తిరుపతిలో రామాంజాచార్యులు ఆయన గట్టు దేవ యాదవరాయలు వాళ్ళు తిరుపతికి నామకరణం చేసి తిరుపతి పుట్టినరోజు ఈరోజు 896వ పుట్టినరోజు జరుపుకుంటాను. గత 20 సంవత్సరాల నుంచి తిరుపతి పోరాట కమిటీ తరఫున ఈ యొక్క ఉత్సవాలు మా వంతు వృత్తాభక్తిగా చేస్తాను. గతంలో కూడా దీన్ని కొంచెం బాగా గ్రాండ్గా చేశారు. ఇదే విధంగా తిరుపతి ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క ఏ ఊరికి చరిత్ర లేని అటువంటిది తిరుపతికి ఉంది. తిరుపతి పుట్టినరోజు అని ఒక నామకరణం చేసిన రోజని. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా వచ్చే 27 ఫిబ్రవరి 24వ తేదీ ఇంకా చాలా మంది తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాం. ఏప్రిల్ 26 నుండి 4 రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను విజయవంతం చేయాలంటూ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. శ్రామిక వర్గాన్ని కూడా రక్షణగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా రద్దు చేసి 4 నియోజకవర్గాల వల్ల
అసాధ్యమైనటువంటి నిర్ణయాన్ని ఆ 4 లేబర్ కోడ్లు పెట్టారు. సమ్మె చేయాలంటే 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, అది అసాధ్యం. యూనియన్ ఏర్పాటు చేసుకోవాలంటే 100 మంది పైన యూనియన్ రిజిస్ట్రేషన్ చేయాలి. 100 మంది పైన ఆ పరిశ్రమలోనూ అక్కడ పనిచేస్తుంటారు. పోనీ 100 మంది అక్కడ చేద్దామంటే ఆ 100 మంది యూనియన్ పెట్టుకునేదానికి యాజమాన్యాలు అంగీకరించాలి. యాజమాన్యాలు ఎక్కడ కూడా అంగీకరించాలి. ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ అటు ఉద్యోగులు కానీ, ఎంప్లాయీస్ కానీ, లేకపోతే పరిశ్రమలో పనిచేసే పరిశ్రమ అధిపతులు కానీ, ఇటు కార్మిక వర్గానికి అనుసంధానం కాబట్టి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి చర్చలు జరిపి పరిష్కారం చేస్తాం. ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్లు ఇది నిర్వీర్యమైంది లేబర్ డిపార్ట్మెంట్. అధికార పార్టీకి మద్దతుగా నిలిచిన టాక్సీ స్టాండ్ను సైతం కూల్చాలని కూటమి ప్రభుత్వం మున్సిపల్ అధికారులు తప్పించడం అత్యంత బాధాకరమని, భరోసా కల్పించిన నాయకులే తమకు 100 కుటుంబాలకు పైగా నట్టేట ముంచేశారని కూటమి నాయకుల సానుభూతి డ్రైవర్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ రోజు ఈరోజు గవర్నమెంటే చెప్పింది, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అన్నారు. ఒకరు బతికేదానికోసం గవర్నమెంట్ ఎట్లా ఆర్డర్ ఇస్తుంది? ఒకరు కడుపు తినేదానికోసం 50 మంది కడుపు కొట్టమని గవర్నమెంట్ చెప్పిందా? గవర్నమెంట్ చెప్పకుండానే మీరు ఎట్లా చెప్తారు? ఒకవేళ గవర్నమెంట్ అప్రూవల్ గా ఉండింటే మాకెందుకు బోర్డులు వేయాలి, మాకెందుకు వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టాలి, మీకు ఏ సమస్య వచ్చినా మేము వచ్చి చూసుకుంటామనేసి ఎందుకు చెప్పాలి? ఆ రోజు ఎమ్మెల్యే అయినా మాట ఎందుకు ఇచ్చిపోవాలి? మేము కూటమి ప్రభుత్వమేనా? మేము కష్టపడినాం, కూటమి కోసం మేము బండ్లు పెట్టినాం, దెబ్బలు తిన్నాం, ఓట్లు బయట ఉంటే తోలుకొని వచ్చినాం. తిరుపతిలో ఎక్కడెక్కడ ఉంటే వచ్చేదానికైనా డబ్బు లేకపోతే మేము బళ్ళు పెట్టి, సొంత బళ్ళు పెట్టి తోలుకొచ్చి ఓట్లు వేయించి గెలిపించినాం. ఈ రోజు మాకు ఇది చేయడం కరెక్టా? మేమే ఓట్లేసి గెలిపించినాంనా? నేను కూడా కూటమి ప్రభుత్వమే, నేను బయటే ప్రభుత్వం కాదు. పుట్టినప్పటి నుంచి మేము ఒకే పార్టీలోనే గెలుస్తూ ఉన్నాం, ఒకే పార్టీలోనే బతుకుతూ ఉన్నాం. మా దగ్గరే ఉన్నాయి, మేము చేస్తూ ఉన్నాం. మేము ఏ రోజు మారలేదే. ఈ రోజు మేము ఎట్ట తప్పు అయిపోయినాము. ఒకరి కడుపు కోసము మమ్మల్ని ఎట్ట రోడ్లో పెడతారు? ఏడుండే వాళ్ళు ఒక్కడు గడ వైసీపీ గవర్నమెంట్లో బండి పెట్టమంటే మేము పట్ల. ఆ రోజు కూడా సీఎస్ శివప్రసాద్ కేసు రాస్తే 30,000 కట్టి బండి బట్టి తెచ్చినాం. ఈ రోజు అదే పని మీరు చేస్తూ ఉన్నారు. మీకు వాళ్ళకి తేడా ఏమినా? ఆ రోజు బోర్డు ఎమ్మెల్యేలు వాళ్ళంతా మాట్లాడి మేము బోర్డు వేయించినాము. ఆ బోర్డు బీకితే మటుకు మమ్మల్ని చంపేసి మళ్ళీ పీకమను బోర్డు ముట్టుకో. మేమైతే వదలము, మేము అదే చెప్తాము. మమ్మల్ని కొట్టి మనం పేకలు తీసి మళ్ళీ మేము ఇచ్చేసుకోమను. మేము తొడగొచ్చి మేము బోర్డు నాటిస్తాం. ఆ బోర్డు ఎందుకు తీస్తానంటారు? అది చెప్పండి. 150 మంది బతుకుతానమాట బండ్లు పెట్టుకొని. ఆ బోర్డు పీకేస్తే అది చేసేస్తే మేము బంకులు ఎత్తుకొచ్చి పెట్టుకుంటాం. అదేదో డబ్బు మేము కట్టిస్తాము. సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. 10 మంది నుంచి ఇప్పుడు 120 మంది అయింది. 120 మంది కుటుంబాలు ఇక్కడ ఈ స్టాండ్ నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఉన్నట్టుగా ఉండి ఈ స్టాండ్ తీసేస్తామంటే ఈ 120 మంది ఏం చేయాలి? దానికి సొల్యూషన్ చెప్పండి, దాని తర్వాత మేము ఆలోచిస్తాం ఏం చేయాలనేసి. దెయ్యాలు వేద యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వ నాయకులు హైందవ ధర్మం గురించి మాట్లాడితే అంతకంటే దారుణంగా ఉంటుందని ఉద్దేశపూర్వకంగానే శాసనసభలో వైకాపా నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అత్యంత బాధాకరమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై మండిపడ్డారు. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వాస్తవాలు ఏంటి అన్నది మీ ఆధ్వర్యంలో జరగాలని. దాన్ని ఒప్పుకోరెందుకు మీరు? దాన్ని ఆక్షేపిస్తారు. సుప్రీంకోర్టుకు వెళ్ళటాన్ని కూడా తప్పుపడితే ఎట్లా? మరి సుప్రీంకోర్టు మిమ్మల్ని మందలించింది కదా, మీరు అలా మాట్లాడకూడదని చెప్పింది కదా. మీరు ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాక్ట్ ఉంది అని నిపుణులు ఇప్పటికీ సంవత్సర కాలంగా 10ల సార్లు చెప్పినారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ ఎవరైనా కూడా 100% పూర్తిగా ఏమీ లేదు అనే విషయాన్ని చెప్పరని, ఆవులు తినేటువంటి ఆహారాల కారణంగా అందులో కొవ్వు శాతం ఉంటుంది, 1% 1/2% అన్నటువంటి విషయాన్నే ఎన్డీడీబీ ప్రకటించింది అన్నటువంటి మాట చాలా సుస్పష్టంగా నిపుణులందరూ కూడా చెప్పినా కూడా ఈరోజు శాసనసభ సాక్షిగా మళ్ళీ నేను ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఆధారపడే యానిమల్ ఫ్యాక్ట్ ఉంది అని మాట్లాడాను అని చెప్తారు. ఆ రోజు మీరేం మాట్లాడారు? సెప్టెంబర్ 18వ తారీఖున నెయ్యికి బదులుగా జగన్ ప్రభుత్వం లడ్డూలో ఆవు కొవ్వు కలిపింది అని మీరు మాట్లాడింది. మీ ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడినారు? తిరుమల నుంచి పంపించినటువంటి 1,00,000 లడ్లు అయోధ్యకి అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు,
చేప నూనె కలిపిన వాటిల్తో పంపినారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆ మాటని. దాన్ని ఎట్లా నమ్మాలా మేమని? ఇదిగో మీ దగ్గర ఉన్నాడు కదా బోర్డు సభ్యుడు, మీ పాలక మండలి సభ్యుడు బోరా ఉన్నాడు కదా, ఎందుకు అతన్ని అడగటం లేదు మీరు? దానికి ఆధారాలు ఏంటి? అంతకంటే ఆధారం ఏముంది? దానికి సంబంధించి రెజల్యూషనే ఉంది, వాళ్ళు పంపించిన దానికి ఆ నెయ్యి సంబంధించి. ఇంత దారుణంగా శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతూ, ఒకదాని మీద ఒకటి అన్ని అబద్ధాలు చెబుతూ, అందులో నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్ళిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్ళికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. ఆ పెళ్లికి ఏపీలో మొదలియార్ కులస్తులను ఓబీసీలో చేర్చాలని మాజీ పార్లమెంట్ సభ్యులు షణ్ముగంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. బుల్లెట్ సురేష్, రామస్వామి వెంకటేశ్వర్లు. భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలియార్ కులస్తులను ఓబీసీలో చేర్చే విధంగా కృషి చేయాలని తమిళనాడులోని షణ్ముగం మొదలియార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసి శాలువతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు షణ్ముగం సానుకూలంగా స్పందించి తన వంతు బాధ్యతగా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి ఓబీసీలో చేర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీలో మొదలియార్ కులస్తులు ఐకమత్యంగా ఉండి దేశవ్యాప్తంగా తమ సత్తాను చాటాలని ఆకాంక్షించారు. మొదలియార్ కులస్తులకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కుల సాధనకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హెరిటేజ్ సంస్థ తమ కుటుంబ వ్యాపార సంస్థ అని, ప్రభుత్వంలో ఎక్కడ హెరిటేజ్ ఉత్పత్తులు సరఫరా చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఏపీ శాసనసభలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇప్పటి వరకు హెరిటేజ్ నుంచి 1 కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ప్రతిపక్షాల పత్రికలు ఈ సంస్థపై వ్యతిరేక కథనాలు రాశాయని విమర్శించారు. ప్రభుత్వ సహకారం లేకుండా నీతి నిజాయితీతోనే హెరిటేజ్ నిలబడిందని చెప్పారు. భారతీయ సిమెంట్స్ నుంచి ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ప్రాజెక్టుల్లో సిమెంట్ వినియోగించారని సీఎం గుర్తు చేశారు. నేరస్తులు ఏ విధంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారనే దానికి ఇదో పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డైరీకి ముడిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రోజు 20 లక్షల లీటర్ల పాలు సేకరించి నీతి నిజాయితీతో హెరిటేజ్ సంస్థ వ్యాపారం చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు నెయ్యి విషయంలో ఎలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పూణేలోని ఇందాపూర్ డైరీ ప్రముఖ కంపెనీలన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తోందన్నారు. ఎగ్జాక్ట్గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్టీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1 కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్, 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆ రోజు నేను మాట్లాడాలని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ విషయమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 22/8/2019లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఫ్రంట్ లో ఇది ఉంటుంది, బ్యాక్ కు పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం విధానం అడుగుతున్నాను. అందుకే నేను కుట్ర అని అంటున్నా. ఇది డెలిబరేట్ గా చేశారంటున్నాను. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు. ఇక్కడ ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం
వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అది ఈ రోజు మళ్ళీ 94% గెలిచి హౌస్ లోకి వచ్చామంటే అది వెంకటేశ్వర స్వామి కృప అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను. ఇది ఒక టెన్షన్. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి ఉపయోగించలేదని ఇప్పటికే తేలిపోయిందన్నారు. నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని, అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. కల్తీ నెయ్యి తయారీలోనూ సృజనాత్మకత చూపించారని, నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచి కూడా తయారు చేయొచ్చని నిరూపించారని ఎద్దేవా చేశారు. పాలనలో ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది అధ్యక్షుడు. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే ఇలాంటివి కూడా జరిగినాయా. ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుమలకి పైకి అంత వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత చెప్పింది, తిరుమలలో చెప్పింది, ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ఆ ప్రసాదం కూడా క్వాలిటీ లేదని ఎలా చేశారు ఏంటో అనుకున్నాం. కానీ ఒక గబుక్కుని ఒకళ్ళ బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్లో. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నూతన పీఎంఓ బిల్డింగ్ సేవా తీర్థలో మంగళవారం నాడు మంత్రివర్గం సమావేశమైంది. కేరళ పేరు మార్పుతో సహా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమావేశ అనంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. కేరళ పేరును కేరళంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, పేరు మార్పు బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి పంపుతామని మంత్రి తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తరువాత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని చెప్పారు. 12,236 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక సదుపాయాలు, విధానపరమైన నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో రైల్వేలు, అర్బన్ ట్రాన్స్పోర్ట్, ఏవియేషన్, మౌలిక సదుపాయాల కల్పన వంటివి ఉన్నాయి. విద్యుత్ రంగం సంస్కరణలపై కూడా విధానపరమైన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5.236 కోట్ల అంచనా వ్యయంతో గోండియా జబల్పూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2,668 కోట్ల పెట్టుబడితో పునరా కియుల్ మధ్య 3/4వ రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 1,168 కోట్ల అంచనా వ్యయంతో గమారియా చాందిల్ మధ్య 3/4వ రైల్వే లైన్ నిర్మాణానికి 1,667 కోట్లతో శ్రీనగర్లో కొత్త ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్కు సమ్మతి తెలిపింది. 1,067 కోట్లతో అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్ 2B విస్తరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్ర రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ప్రబలుతోందని వస్తున్న వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద పర్యవేక్షణ తీవ్రతరం చేశారు. చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల్లోని 50కి పైగా గ్రామాల్లో బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృతి చెందుతున్నట్లు అందిన వార్తలతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని చెక్పోస్టుల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. తిరువల్లూరు జిల్లా తిరుత్తని, పొన్పాడి, ఊత్తుకోట, పెరియపాళయం, గుమ్మిడిపూండి, పొత్తికుళం తదితర 3 ప్రాంతాల్లోని చెక్పోస్టుల వద్ద వారం రోజులుగా పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే సరుకు ఆటోలు, వ్యాన్, లారీ తదితర వాహనాల్లో గుడ్లు, కోళ్లు, కోళ్ల దాణా తదితరాలు తీసుకువచ్చే వాహనాల టైర్లకు క్రిమినాశిని మందులు పిచికారీ చేసిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. బర్డ్ ఫ్లూ బాధిత ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను వెనక్కి తిప్పి పంపుతున్నారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 75వ వార్షికోత్సవాలను శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ పద్మావతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ ఉపసంచాలకులు ఆర్వి కుమార్, ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్యాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
యజమానులు తర్వాత అలాగే ఎంప్లాయీస్ కూడా కొంత ప్రాథమికమైన క్రమశిక్షణ అవసరం ఉంటుంది. ముందు ఈఎస్ఐ బెనిఫిట్స్ ఇస్తుంది, ఎలా ఇస్తుంది, వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అనేటువంటి సంపూర్ణ పరిజ్ఞానం ఉంటే ఈ ఈఎస్ఐ చేస్తున్నటువంటి ఈ గొప్ప సర్వీస్ని అందరూ కూడా ఎఫెక్టివ్గా వాడుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ శ్యామ్ గారు వచ్చాక మధ్యలో ఈఎస్ఐకి స్విమ్స్కి మధ్య బ్రిడ్జ్ కూలిపోయింది. అది మళ్ళీ ఆయన పునర్నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క సెక్టార్లో ఇటు డాక్టర్స్ నుంచి కానీ, లేదు మన పారామెడికల్ స్టాఫ్ నుంచి కానీ, హౌస్ కీపింగ్ సెక్యూరిటీ సర్వీసెస్ నుంచి కానీ, కార్పొరేషన్ సర్వీసెస్ నుంచి కానీ ఎక్కడా కూడా లోటు లేకుండా హాస్పిటల్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఏమాత్రం తీసుకోకుండా ఇంకొక కార్పొరేట్ హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్ని చూస్తే కుళ్ళుకునే రకంగా తయారు చేయాలనేది నా లక్ష్యము. 500 నుంచి 600, 700 వరకు టార్గెట్ పెట్టుకున్నాం. తిరుపతి హాస్పిటల్కి ఉన్న బేస్ ఏదైతే ఉందో 4,90,000 ఉండింది. వెరీ రీసెంట్ ఫిగర్స్లో 5,14,000 మంది ఐపీలు రిజిస్టర్ అయినట్టు మొన్న ఈ మధ్య తెలిసింది. ఇంటూ 4 22 లక్షల మంది ఏదైతే ఆ హాస్పిటల్ ఉందన్న ఒక ధైర్యము, ధీమా, వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని మేము ఉండొచ్చు అనేది ఏదైతే నమ్మకం ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి 100% తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నా దగ్గర ఉన్న మా స్పెషలిస్టులు కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ వారందరి విషయంలో కూడా నేను దాన్ని జవాబుదారీ తీసుకుంటూ మార్చి నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలను అత్యంత పటిష్టంగా నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నుండి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి సుమారు 31,334 మంది అనగా 29,165 మంది రెగ్యులర్ విద్యార్థులు, 1,178 మంది గత సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మరియు 991 మంది ఓపెన్ స్కూల్స్ ద్వారా 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. మొత్తం 179 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే పరీక్షా ప్రశ్న పత్రాలను స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలని తెలిపారు. పరీక్షా పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో సంబంధిత పోలీస్ అధికారులు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర ఉన్నతాధికారులతో సహా ఏ ఇతర సిబ్బంది ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లరాదన్నారు. పోలీసులు ముందుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎక్కడ మాస్ కాపీయింగ్ లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు తగు విధంగా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీఓపెన్కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజన్, మండల తదితర అధికారులతో వర్చువల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS అర్జీలు పరిష్కారంపై జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాళ్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, PGRSలో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు.
పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదని ఆదేశించారు. రీఓపెన్కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ప్రతి సోమవారం అన్ని మండల పరిధిలో, డివిజన్ పరిధిలో తప్పనిసరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహించు ప్రదేశం, సమయం అర్జీదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలి అని అన్నారు. అర్జీదారులు వారి సమస్యకు పరిష్కారం కొరకు పీజీఆర్ఎస్కు రావడం జరుగుతుందని, సంబంధిత అధికారులు అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను రీఓపెన్ చేసి చూసుకొని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తప్పుడు ఎండార్స్మెంట్ లేకుండా చూడాలని అన్నారు. రేణిగుంట నారాయణ కాలేజ్ హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విద్యార్థినికి ప్రాథమిక చికిత్స అందించిన పద్మావతి హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ ప్రసాదరావు సంచలన విషయాలు వెల్లడించారు. రేణిగుంట మండలం ఎలమంట్యం గ్రామానికి సమీపంలో ఉన్న నారాయణ కాలేజ్ హాస్టల్ వార్డెన్ ఆ విద్యార్థినిని ఈ నెల 20వ తేదీ రాత్రి తన క్లినిక్కు తీసుకొచ్చారని డాక్టర్ ప్రసాదరావు తెలిపారు. గత 3 రోజులుగా విద్యార్థిని జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు వార్డెన్ తనకు వివరించారని ఆయన పేర్కొన్నారు. క్లినిక్ వచ్చే సమయానికి విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉండి 103 డిగ్రీలకు పైగా జ్వరం ఉండడంతో పాటు తలనొప్పితో ఆమె విపరీతంగా బాధపడుతుందని డాక్టర్ వెల్లడించారు. తాను కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేశానని, పరిస్థితి తీవ్రతను గమనించి వెంటనే మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు. మీరు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసేసి మీరు ఏం చేశారో కూడా మాకు తెలియదు. ఇంతవరకు వాళ్ళు రావటమే అట్లా వచ్చారు. 3 డేస్ ముందర ఏం చేశారో కూడా తెలియదు కదా, వాళ్ళు చెప్పరు కదా మనకి. ట్రై చేసామని మాత్రమే చెప్పారు. మనకి ఎక్కడ ఏంటి అనేది కూడా మనకి తెలియదు, ఎక్కడ చేయించారని కూడా. వీళ్ళందరూ కూడా అట్లాగే వస్తారు కదండి, 1-2 సార్లు అక్కడక్కడ ట్రై చేసి తగ్గకపోతే మళ్ళీ క్వాలిఫైడ్ దగ్గరికి వస్తారు. అదే జరిగింది. అక్కడ వచ్చారు, చూపించారు, చేశాము, ఆ పల్లికి చెప్పాను, మాత్రలు తీసుకొచ్చుకున్నారు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు. అంతా కలిపి కూడా ఒక 15 మినిట్స్ లోపలే జరిగింది. అంతా 15 మినిట్స్ లోపలే వెళ్ళిపోయారు. అంతకు ముందలా రాలా మన దగ్గరికి వాళ్ళు, నేను ఎప్పుడు చూడవాళ్ళని. ఆ తర్వాత రాలా, మళ్ళీ సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న పొద్దున్న నుంచి ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు ఇంతవరకు మళ్ళీ ఆ పేషెంట్ గురించి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు. నైట్ వచ్చారండి, 7:38 అరౌండ్ వచ్చారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక వక్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలు దూర్జటి కళా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఆయన ప్రసంగం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులతో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం దూర్జటి కళా ప్రాంగణంలో తన అమూల్యమైన ప్రసంగాలను, శ్రీకాళహస్తి యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ప్రసంగం అనంతరం ఆలయ ఈవో బాపిరెడ్డి, శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అమ్మగారైన బృందమ్మ వారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి చాగంటి కోటేశ్వరరావు దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంత హఠం చేస్తున్నాడు వీడు, నాలో శివుణ్ణి చూస్తున్నాడు, తినకపోతే వీడు తినడు, ప్రాణం వదిలేసేలా ఉన్నాడని పరమేశ్వరుడికి ఏం చేయాలో తెలియక ఎంగిలి మాంసం ముక్క తీసుకుని ఇంత గొప్పన ఇది జన్మకి ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదురా అని పిలిచాడు. ఈ ఒక్క క్షేత్రంలో కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు, కొండ మీద కన్నప్ప ఉంటాడు. భక్తుడిని కొండ మీద కూర్చోబెట్టాడు, తాను కొండ కింద కూర్చున్నాడు. తన ఆలయంలో తెర తీసేటప్పటికీ తాను మొట్టమొదట చూడాలనుకునేది ఎవరిని అంటే ఆ కన్నప్పని. ఆ కన్నప్ప అంటే ఆయనకి అంత ఇష్టం. ఆ భక్తి ఆయనకి కావలసినది కేవలము భక్తి. రేణిగుంట పట్టణ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని రేణిగుంట పోలీసులు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట ఇన్స్పెక్టర్ జయచంద్ర నేతృత్వంలో సబ్ ఇన్స్పెక్టర్ ధర్మారెడ్డి సిబ్బంది సమర్థవంతంగా దర్యాప్తు చేసి మంగళవారం రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని వేణుగోపాలపురం క్రాస్ వద్ద నిందితుడిని పట్టుకుని దొంగలించిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసి కేసు నమోదు చేసినట్లు రేణిగుంట DSPY శ్రీనివాసరావు వెల్లడించారు. విలువ సుమారుగా 14 నుంచి 15 లక్షల వరకు విలువైన సొత్తును రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతను ప్రభాకర్ అనే నేరస్తుడు, తమిళనాడుకి సంబంధించిన అతను ఈ నేరం చేస్తున్నాడు. గతంలో తమిళనాడులో 3 పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కేసులు ఉన్నాయి. ఒక చిన్న క్లూ ఆధారంగా, టెక్నికల్ క్లూ ఆధారంగా ఈ నేరస్తుడిని గుర్తించడం జరిగి ఈరోజు రేణిగుంట సిఐ గారు జయచంద్ర, ఎస్ఐ గారు ధర్మేంద్ర, దీంట్లో స్పెషల్ టీమ్గా ఏర్పడిన PC రాజశేఖర్, PC బారుషా,
అండ్ మిగతా స్టేషన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సమిష్టిగా దీని మీద వర్కౌట్ చేసి ఈ నిందితుడిని పట్టుకొని రికవర్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల కన్వీనర్ డిఐఈఓ రఘుపతి తెలిపారు. జనరల్ విభాగంలో 13,696 మందికి గాను 574 మంది గైర్ హాజరయ్యారు. మిగతా అందరూ ప్రజెంట్ అయ్యారు. అదేవిధంగా వొకేషనల్ విభాగంలో చూసినట్లయితే 1,698 మందికి గాను 182 మంది గైర్ హాజరయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు పరీక్షలు రాశారు. ఎక్కడ కూడా జిల్లాలో మనం ముందుగానే జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల ఎక్కడ పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పిల్లలందరూ కూడా ప్రశాంతంగా పరీక్ష రాశారు. ఈ పరీక్ష జరిపేటువంటి విభాగంలో లైన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగిలిన జిల్లా అధికారుల యొక్క సహకారంతో ఈ పరీక్షలు మేము ఈరోజు ప్రశాంతంగా నిర్వహించాము. ఆర్టీసీ వారైతేనే, మెడికల్ డిపార్ట్మెంట్ అయితేనే, ముఖ్యంగా పోలీసు యొక్క సహకారం మేము మరువలేనట్టు వీళ్ళందరూ కలిసి ఈరోజు పరీక్షలను విజయవంతం చేశారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మాకందరూ కూడా సహకరించారు. కాబట్టి ఇదే విధంగా మిగిలినటువంటి పరీక్షలను కూడా సక్రమంగా జరుపుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలన్నింటినీ సక్రమంగా రాయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో RTV న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.